శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల అలా తక్కన వచ్చినాయి. ఇక ఇయాల్టి వార్తలు ఏమేమి ఉన్నాయో పురాగర్చుకుందాం పారి. తప్పు చేసిన వాళ్ళకు తాము చేసింది తప్పే అని తెలిసినా కానీ సిగ్గు తప్పిన రీతిలో ఎంత ధైర్యంగా తప్పు చేయలేదని బకాయిస్తారో కదా. అసలు తప్పు చేసి సుతా ధైర్యంగా ముందలకొచ్చి అదేదో తాము గొప్ప పని చేసినాం అన్నట్టుగా మనమే తప్పు పడుతున్నాం అన్నట్టుగా బిల్డప్లు ఇస్తారు. వాళ్ళలా గింతనన్నా అరే తప్పైపోయిందే అనే భావన ఉండదు అస్సలకి. ఇక రాజకీయ నాయకుల గురించి అయితే చెప్పేదేమున్నా చెప్పురి మీరే. ఎంత మరాజ్గా తప్పులు చేసి సుతా షాతి ముంగటికేసుకొని తిరుగుతారో మనకు తెలియని ముచ్చట అయితే కాదు. భారత మహిళా రెజ్లర్లను జాతీయ రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ లైంగికంగా వేధించిండు. తాకరాని చోట తాకి రెజ్లర్లను ఇబ్బంది పెట్టిండని అప్పట్లో మహిళా రెజ్లర్లు, ఇంత ఆటగాళ్ళు, రైతులు, ఇంకా కొందరు బుద్ధిజీవులు ఆయన మీద కేసేసిన ముచ్చట అయితే మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దొరకు ఏమో కావాల్సి వచ్చిందంట, కోర్టుకు పోయి గొంతెమ్మ కోరిక కోరిండంట. ఇంత కదేందో మీరే ఇనుర్రి. అగో ఇంతనన్నా మానం మర్యాద ఉండాలే కదా మనిషి అన్నాక, లేకుంటే ముఖం మీనే థూ అని ఊస్తారు జనాలు. బ్రిజ్భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్ల మీద తప్పుడు పనులు చేసినట్టు 6 మంది రెజ్లర్లు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ బీజేపీ మాజీ ఎంపీ భాగవతం బట్టవేలైనాక ఆయనను జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి పీకి పాడేసిర్రు. అయితేనే మనోడి అంగబలము అర్థబలంతోన శిక్ష అమలు కాకుండా బగ్గనే మస్కగొట్టిండు. ఇప్పుడు హైకోర్టుకు పోయి పిటిషన్ వేసిండు. ఆయన మీద ఉన్న కేసును ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంట. గొంతెమ్మ కోరికలకేం కానీ కోర్టు అయితే దానికి ఒప్పుకోలేదు. నీ కేసులు అవి కొట్టేయమంటున్నావు బగ్గనే ఉంది కానీ అసలు ఎందుకు కొట్టేయాలన్నది చెప్పు ముందు అని అడుగుతుర్రట. లేకపోతే ఆడబిడ్డలను ఆగం చేసుడు అలవాటైంది పశువులకు అని లోకమంతా తిట్టిపోస్తున్నది ఆయన్ను ఇంక మొగోళ్లను. హైడ్రా హంగామా నడుస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఇక రేవంత్ అన్న ఊపుకు రాజకీయ నాయకుల గుండెలల్లా రైళ్లు వరిగెడుతున్నాయి. సొంతన్న అయితేనేమి తమ్ముడైతేనేమి ఎవరి ఆస్తులు అక్రమం అయితే వాళ్ళకు నోటీసులు ఇవ్వాల్సిందేనని గట్టి శపథం బన్ని కూర్చున్నాడు రేవంత్ అన్న. అయితే ఈ మాటను ప్రతిపక్షం పార్టీలు తీసి వారేసిర్రు గాని ఈ రోజు ఏకంగా రేవంత్ రెడ్డి తోడబుట్టినోడు తిరుపతి రెడ్డింటికి రెవెన్యూ అధికారులు అక్రమంగా కట్టిన కట్టడం ఇదని నోటీసులు అంటించిరట. ఇక తిరుపతి రెడ్డిలు ఎక్కడుంది అంటే హైదరాబాద్ మాదాపూర్లా అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఒక ఇంట్లో తిరుపతి రెడ్డి ఉంటున్నాడంట. 2015లో ఇల్లు కొన్నాడంట. ఇక ఈ ఇల్లు FTL పరిధిలో ఉన్నదని హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చిరట. దీంతో అందరికీ హైడ్రా గురించి ఇంగింత ఎక్కువనే భయం పట్టుకున్నది. తోడబుట్టినోన్నే వదలలేదు, ఇక మమ్ముల్నే వదులుతాడు అని అందరు అంటున్నారు. ఈ మాత్రం భయం ఉంటే రాజకీయ నాయకులు తప్పుడు పనులు చేయకుండా చక్కగుండే అవకాశం ఉన్నదని జనాలు అందరు సుతా మాట్లాడుకుంటున్నారు. దేశంలో రోజు రోజుకు పాపం పండిపోతున్నది. 100 రేప్ కేసులు నమోదైతేనే ఉన్నాయి. ఆడపిల్లగా పుట్టుడే తప్పన్నట్టు అయిపోయింది జమానలా. చెట్టుకు పొక్కబెట్టి చెడిపే చెడ్డకాలం వచ్చింది. ఇక అడ్డు అదుపులు ఉంటాయా? కాలం మీద మన్ను పోతూ ఈ వార్త చెప్పనీకే నాకు గొంతుల మాట పెగులుతలేదు కానీ తప్పుతలేదు. ఆడోళ్ళ అరిగోసకు ఆకాశం సుతా అదిరిపడుతున్నది. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కోవెలకుంట అనే ప్రాంతంలో జరిగిన దారుణం వింటే కండ్ల నీళ్లు సుతా ఆవిరైపోతున్నంత పనైతున్నది కడుపు మంటకు. మతిస్థిమితం లేని ఒక ఆడపిల్లను 3 పొరగాండ్లు మాటలు చెప్పి మాయ చేసి పాడుపడ్డ బంగ్లకు తోలుకపోయిర్రు. ఆ పిల్లలు అక్కడ వాళ్ళందరూ కలిసి ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఆ 3 కలిసి అత్యాచారానికి దిగిండ్రు. అటెన్క అక్క నుంచి పోయి వాళ్ళ ఈడు పిల్లలకు ఈ వీడియోలు పంపుకున్నారు. అవి బయటకు వచ్చుడుతోనే ఇక ఈ కథ అంతా పోలీసులకు తెలిసి ఆ నిందితులను అరెస్టు చేసి పోక్సో కేసు వేసిరట. మతి లేని పిల్లని లేదు, వయసు లేదు, వావి వరుసలు లేవు. ఎసోంటి కాలంలో ఉన్నాం రా మనం. ఇన్నారు కదా ఇయాల్టి ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చి ఇంగిని వార్తలు చెప్తా. అదివరదాకా N9 మీడియాలున్న వీడియోలు అన్నీ చూడుర్రి.